కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్న బీసీలకు ఏమాత్రం ఒరిగిండేదేమీ లేదు. బీసీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పి, బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పి, బీసీ కార్పొరేషన్లకు అత్యధిక నిధులు ఇస్తామని చెప్పి, ఆదరణ 3 ద్వారా నిధులు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏ ఒక్కటి అమలు చేయలేదు. ప్రారంభంలో వేలాది మందితో లోన్లు ఇస్తున్నామని చెప్పి అప్లికేషన్లు తీసుకొని ఈరోజు మళ్ళా ఇంతవరకు ఒక్క లోన్ గానీ మంజూరు కాలేదు, బడ్జెట్ లేదని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి బీసీలకు వెన్ను విరిచే విధంగా వ్యవహరించడం జరుగుతోంది. కాబట్టి బీసీలకు రక్షణ చట్టం ఇప్పటికీ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేక కులాలలో బీసీలపైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కానీ ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యమైపోయినాయి. ఒక్క లోను గానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు లోన్లు వస్తాయి, మాకు ఆదరణ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఏకపక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఈరోజు టీడీపీకి వెన్నెముకగా ఉండి గెలిపించడం జరిగింది. అయినా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మరోసారి బీసీలను మోసం చేసే పరిస్థితి ఏర్పడుతోంది. ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా బీసీల ఆగ్రహానికి లోను కాక తప్పదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.